హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే నా రొటీన్ చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఏంటి అన్నది పూర్తిగా వీడియో చూస్తూ కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇది వచ్చేసి నిన్న నా మార్నింగ్ రొటీన్ను తుడిచి కల్లాపేసి ముగ్గు పెట్టుకుంటున్నాను. అయితే ఇంకా ఈరోజు అయితే లేట్గా లేచామండి. లేట్గా లేవడంతో ఈరోజు అసలు ఏ పని అవ్వలేదన్నమాట. వేడి నీళ్ళు తాగి ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే. అంటే మేము లేవడమే 7కి అలా లేచాము. అసలు మెలకు రాలేదు. సో దానివల్ల అయితే ఇంకా లేట్ అయిపోయింది. 7కి లేగడం వల్ల ఇంకా ముగ్గు అవన్నీ పెట్టేసరికి నాకు 7:30 8 అలాగ అయిపోయింది. అందుకని అయితే ఇంక నేను టిఫిన్ అయితే చేయలేకపోయాను. ఇంకా అలాగే ఈరోజు అయితే ఇంకా బ్లౌజులు అయితే 2 కుట్టుకున్నానండి. దానికి ఉక్సులు పట్టీలు ఉక్సు కాజా ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాను. అదేనమాట. ఈరోజు అయితే చింతకాయ చేపల పులుసు మళ్ళీ చాలా రోజులు అయ్యింది కదా, వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీ చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో అదైతే వీడియో ఉంది. చింతకాయ చేపల పులుసు మా గోదావరి కంటే వెరీ ఫేమస్ అనమాట. సో ఎవరైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇంకా నాకు అమ్మ నాన్న అన్నీ మా నాన్నమ్మే అనమాట. అలాగే ఎందుకంటే అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. మేమైతే ముగ్గురం అనమాట. నేను, నాకు 2 అన్నయ్యలు, అలాగే చిన్న అన్నయ్య అయితే 2 ఇయర్స్, అంటే జూలై నెల వస్తే 2 ఇయర్స్ అవుతుంది అనమాట మా చిన్న అన్నయ్య చనిపోయి. ప్రాబ్లం ఏం లేదండి, ఏమీ లేదు. అసలు ఎలా చనిపోయాడు కూడా ఏం అర్థం కాలేదు. సడన్గా ఫోన్ చూస్తూ పడిపోయి హార్ట్ బీట్ అయితే ఆగిపోయిందనమాట. మా చిన్న అన్నయ్యకి అయితే 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు అనమాట. సడన్గా ఏమైంది ఏమీ తెలియదు. సో ఇంకా అలాగైతే అయింది. ఇంకా మా పెద్దన్నయ్య నేను మా నాన్నమ్మ దగ్గరే పెరిగాం చిన్నప్పటి నుంచి. చిన్న అన్నయ్య అయితే అమ్మమ్మ దగ్గరే ఉండేవాడు. నేను అమ్మమ్మ దగ్గర 6th, 7th, 8th క్లాస్ అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. 3 సంవత్సరాలు కూడా అమ్మమ్మ దగ్గర ఉన్నాను. ఆ తర్వాత అయితే నాన్నమ్మ దగ్గరే ఉన్నాను అనమాట. నాన్నమ్మ ఇంకా నాకు పెళ్లి చేయడం కానీ, ఆ తర్వాత పురుళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మా నాన్నమ్మే చేసింది. అలాగే మా పెద్దన్నయ్య ఇప్పుడు నాకు ఏదన్నా అయితే మా పెద్దన్నయ్య చూసుకుంటాడు. అంటే ఏదన్నా ఇప్పుడు పండగ పిల్లవాళ్ళన్న ఒక ఆడపిల్లగా బాధ్యత తీసుకున్నది మా పెద్దన్నయ్య, మా వదిన అనమాట. వాళ్ళు కూడా నన్ను బాగానే చూస్తారు. అలాగే ఇంకా నా ఫ్రెండ్స్ విషయానికి వచ్చేస్తే నాకు నిజంగా దేవుడిచ్చిన వరమండి నా ఫ్రెండ్స్ అనేది. నా కష్టంలోని నాకు తోడుగా నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ధైర్యాన్ని ఇస్తూ చాలా సపోర్ట్గా నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ అయితే ఎక్కువే, కాకపోతే అలాగని మరీ ఇదిగా ఉండము, అలాగని తక్కువగా ఉండము. చాలా అంటే చాలా క్లోజ్గా అప్పుడప్పుడు ఉన్నా సరే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము అందరం కూడా చాలా ఇదిగా ఉంటాము. నా కష్టంలో తోడుగా ఉంటూ నాకు ధైర్యం చెప్తూ చాలా సపోర్ట్గా ఉన్నారు. అలాగే మా నాన్నమ్మ కూడా నా ప్రతి కష్టంలోనూ చాలా, ఇంకా చిన్న వయసులోనే పిల్లలు అన్నీ కూడా ఇంకా నాన్నమ్మ ఎక్కడ ఉండకపోతే ఏంటా అని చెప్పేసి త్వరగానే చిన్న వయసులోనే 14 ఇయర్స్కే నాకైతే మ్యారేజ్ అయిపోయింది. 15 ఇయర్స్కి అయితే మా బాబు పుట్టేశాడు. 16, 17కి అయితే మా పాప పుట్టేసింది. ఇప్పుడు నాకు 30 వచ్చేటప్పటికి నేను జీవితం మొత్తం కూడా చాలా గుణపాఠాలు అయితే నేర్చుకున్నాను. ఎవరేంటో తెలుసుకున్నాను. అన్నీ తెలుసుకునేటప్పటికి ఏమీ లేదన్నమాట ఇప్పుడు నా చేతిలో అయితేని. అయినప్పటికీ నా ధైర్యం అమ్మవారే, ఖచ్చితంగా నా ధైర్యం అమ్మవారే. ఇలా ఉన్నా అన్నీ పోయినా సరే ఇలా ఉన్నానంటే నిజంగా అమ్మవారు ఇచ్చిన ధైర్యం వల్లే ఇప్పటికీ అలా ఉంటున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ అంతా నా ఫ్రెండ్స్ని కానీ నాకు ధైర్యాన్ని కానీ ఇచ్చింది అమ్మవారే అనుకుంటాను నేనైతేని. ఖచ్చితంగా నేను నమ్మేదైతే అదే అనమాట. ఇంకా అమ్మ నాన్న ఫేస్ కూడా నాకు అంత తెలియదండి అసలు, ఎందుకంటే నేను ఫోటోలో చూడడమే. ఫోటోలో తప్పితే నాకు డైరెక్ట్గా చూసేనా వాళ్ళతో ఉన్నానా అని అయితే నాకు తెలీదు. నాకు 4 ఇయర్స్ అప్పుడే అమ్మ నాన్న అయితే చనిపోయారంట. ఫస్ట్ నాన్నగారు, తర్వాత అమ్మ అనమాట. సో ఇంకా
దానివల్ల మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనమాట. పెద్ద అన్నయ్య నేను దగ్గర అమ్మమ్మ దగ్గర అలా అయితే ఉన్నాం. తర్వాత అమ్మమ్మ అయితే ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది. జగ్గంపేట అమ్మమ్మది అక్కడ ఒక్కతే ఉంటుంది. ఎందుకు మేము చూడట్లేదంటే తను ఎవరి దగ్గర ఉండదండి. అందుకే మేము ఎవరు చూడడానికి తను ఉండదు. తను అన్నయ్య దగ్గర ఆ ఊర్లోనే ఉండాలి అని అనుకుంటుంది. అందుకని ఇంకా అక్కడే ఉంటుందన్నమాట. ఇంకా అందుకని ఇంకా రేపు ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే తనే రమ్మని పిలిచింది. ఒకసారి చూడాలనిపిస్తుందని చూద్దామని అనుకుంటున్నాం అనమాట. రేపైతే వెళ్దాము అనుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి అడగాలి. అడిగి రేపు వెళ్తామా ఎల్లుండి వెళ్తామా వెళ్ళి మా అమ్మమ్మని కూడా చూపిస్తాను మీకు. చూద్దురు కానీ ఎలా ఉంటుంది ఏంటని. సో ఇంక ఇదనమాట. ఇంక బ్లౌజులు అయితే చూసారు కదా, ఈ 2 బ్లౌజులు కుట్టుకున్నాను అనమాట. మన ప్లెయిన్ శారీస్ చూపించాను కదా, దాని మీదకి ఇది ఒకటి. అలాగే మీకు ఇంకొకసారి సౌత్ ఇండియాలో తీసుకున్నానని చెప్పాను కదా, ఆ శారీ మీద బ్లాక్ బ్లౌజు. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.